మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పీఎం దర్జీ అభియాన్ భగీరథి అభియాన్ కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని 10 మండలాలలో గల 15 గిరిజన గ్రామ పంచాయతీలలో 15 హైబ్రిటేషన్ల గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఫస్ట్ ఏమో మనం సర్వే చేసి ఎంతమందికి ఆధార్ కార్డ్స్ లేవు. సో ఆ సర్వే ప్రకారంగా లేని వాళ్ళకందరికీ కూడా నియరెస్ట్ సెంటర్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ రోజు వాళ్ళకందరికీ కూడా ముందే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలో కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అక్కడ బయోమెట్రిక్ అవన్నీ ఇప్పించేసేసి వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేపియడం. సో లేదు మన దగ్గర మనము డైరెక్ట్ డైనమిక్గా అక్కడే వాళ్ళ ఊరికి పోయి కూడా చేయగలిగితే ఒకసారి ఈడిఎంతోనే మాట్లాడి సో ఆ విధంగా పాసిబుల్ అయితే కూడా డైరెక్ట్ వాళ్ళ ఊరికే వెళ్ళి కూడా మనము వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేపించడం అది ఆధార్. సో దాంట్లో ఒక థింగ్ ఏంటి అనేది ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్. సో పిఎం జన్మన్ అనేసి ఇది మోస్ట్లీ ఆదిలాబాద్ ఏరియాస్లో అక్కడంతా కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సో మన డిస్ట్రిక్ట్కి వచ్చేసి జాతీయ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్. సో వీటికి సంబంధించిన కొన్ని మనకి కన్వర్జెన్స్ బేసెస్ మీద అంటే అన్ని స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా స్కీమ్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా కన్వర్జెన్స్ మోడ్లో ఒక క్యాంపెయిన్ మోడ్లో మనము ఇవన్నీ కూడా గ్రౌండ్ చేయాలనేసి మనకి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మన డిస్ట్రిక్ట్లో ఒక 15 విలేజెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 2-3 ప్రోగ్రామ్స్ కంప్లీట్గా అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో బిర్సా ముండా జయంతి టైంలో అప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వీటన్నిటిని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్గా ట్రైబల్ హ్యాబిటేషన్స్ మన దగ్గర కొన్ని పర్వాలేదు, బట్ ఆదిలాబాద్ లాంటి ఏరియాస్ అంటే రిమోట్ ప్లేసెస్లో ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఈ సిఎస్సిస్ కానివ్వండి, సో అదర్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇవన్నీ లేకపోవడం ప్లస్ దానివల్ల వాళ్ళకి అక్కడ టీవీస్ అవన్నీ కూడా అవైలబుల్ లేకపోవడం వల్ల సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, ఎనీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయో కూడా చాలా మందికి తెలియదు.